పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో టీడీపీ ఫ్లెక్సీల తొలగింపుతో టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముప్పాళ్ల మండలం మాదరలో ఎన్నికల ప్రచారం సందర్భంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. చెక్ పోస్ట్ కూడల్లో ఏర్పాటు చేసిన టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ ఫ్లెక్సీలు తీసేశారు. సిద్ధం సభకు ఏర్పాటు చేసిన వైసీపీ ఫ్లెక్సీలు తొలగించకుండా టీడీపీ ఫ్లెక్సీలు తొలగించడంతో టీడీపీ నేతలు మండిపడుతున్నారు. రాజకీయ ఒత్తిడితో మున్సిపల్ సిబ్బంది బ్యానర్లు తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో టీడీపీ ఫ్లెక్సీలు తొలగింపుతో టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముప్పాళ్ల మండలం మాదరలో ఎన్నికల ప్రచారం సందర్భంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. చెక్ పోస్ట్ కూడల్లో ఏర్పాటు చేసిన టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ ఫ్లెక్సీలు తీసేశారు. సిద్ధం సభకు ఏర్పాటు చేసిన వైసీపీ ఫ్లెక్సీలు తొలగించకుండా టీడీపీ ఫ్లెక్సీలు తొలగించడంతో టీడీపీ నేతలు మండిపడుతున్నారు. రాజకీయ ఒత్తిడితో మున్సిపల్ సిబ్బంది బ్యానర్లు తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రవికృష్ణ జరుగుతారు. రవికృష్ణ, ఈ ఫ్లెక్సీల రగడ అనేది ఎప్పటి నుంచో చూస్తూనే ఉన్నాం. మళ్ళీ మొదటికి అంటే ప్రతిపక్షాలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల వరకు అడ్డుగా కనిపిస్తున్నాయా? అసలు ఏం చెప్తున్నారు అక్కడ? సతీష్, ఈ రోజు సత్తెనపల్లి నియోజకవర్గం ముప్పాళ్ల మండలం మాదల గ్రామంలో ఇంటింటికి ప్రచారాన్ని చేపట్టారు టీడీపీ ఇన్ఛార్జి కన్నా లక్ష్మీనారాయణ గారు. అదేవిధంగా కూడా ఎంపీ అభ్యర్థి కూడా ఈ రోజు సాయంత్రం ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే సత్తెనపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి టీడీపీ నేతలు కార్యకర్తలు కలిసి ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఫ్లెక్సీల్ని సత్తెనపల్లి నుండి కూడా మాదల గ్రామం వరకు కూడా పూర్తి స్థాయిలో కూడా ఫ్లెక్సీలను అయితే ఏర్పాటు చేశారు. అయితే ఈ సత్తెనపల్లి చెక్ పోస్ట్ సమీపంలో ఒక భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ భారీ ఫ్లెక్సీ మీద ఈ కన్నా లక్ష్మీనారాయణ అదే విధంగా కూడా ఎంపీ అభ్యర్థి అయినటువంటి శ్రీకృష్ణదేవరాయలకి సంబంధించిన ఫోటోలు వేసి శుభాకాంక్షలు తెలియజేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ ఫ్లెక్సీని నిన్న ఉదయం ఏర్పాటు చేయగా ఈ రోజు ఉదయం దాన్ని తొలగించడం జరిగింది. తొలగించి ఆ ప్లేస్ లో మళ్ళీ ఈ సిద్ధం పోస్టర్ ని సిద్ధం సంబంధించినటువంటి ఫ్లెక్సీని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి టీడీపీకి సంబంధించిన నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ముఖ్యంగా కూడా అక్కడ సంసిద్ధం అనే పేరుతో నిన్న ఉదయం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఏదైతే ఉందో దాన్ని తొలగించి మళ్ళీ ఇప్పుడు మంత్రి అంబటి రాంబాబు ఫోటోతో ఉన్నటువంటి సిద్ధం అనేటువంటి ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం పట్ల తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి మున్సిపల్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎందుకు తొలగించారు, తొలగించడానికి రీజన్ చెప్పాలని చెప్పి మున్సిపల్ సిబ్బందిని అయితే నిలదీసిన పరిస్థితి అయితే కనపడింది. ఈ నేపథ్యంలోనే కొంత ఉద్రిక్త పరిస్థితి అయితే ఏర్పడింది. అయితే ఆ ఫ్లెక్సీ ఒక్కదాన్ని మాత్రమే తొలగించడం జరిగింది. మిగతా ఫ్లెక్సీలని తొలగించకపోవడంతో కొంత శాంతించిన పరిస్థితి ఏర్పడింది. ఈ రోజు మేదరమెట్లో జరిగేటువంటి ఏదైతే సిద్ధం కార్యక్రమం సిద్ధం సభ ఏదైతే ఉందో ఆ సభకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా ఇదే రూట్ లో పోతున్నటువంటి సందర్భంలో తాము ఫ్లెక్సీని భారీ ఫ్లెక్సీగా ఉన్నటువంటి దీన్ని తొలగించామని అయితే మున్సిపల్ సిబ్బంది అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే మరి అటువంటి సందర్భంలో ఈ ఫ్లెక్సీని ఎలా వేశారు, వైసీపీ పార్టీకి సంబంధించిన అధికార పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీని కూడా వేయటం కరెక్ట్ కాదు కదా అని చెప్పి టీడీపీకి సంబంధించిన నాయకులు అయితే వాళ్ళని ప్రశ్నించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ రోజు పెద్ద ఎత్తున కూడా మాదల గ్రామంలో జరుగుతున్నటువంటి ఏదైతే ఈ ఎన్నికల ప్రచారం ఉందో ఆ ప్రచారంలో మాత్రం మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ గారు అదే విధంగా కూడా ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు కూడా పాల్గొంటున్నారు. ఇప్పటికే అక్కడికి పెద్ద ఎత్తున కూడా ఈ కార్యకర్తలు కానీ అభిమానులు కానీ స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఫ్లెక్సీలు తొలగించడం మాత్రం కొంత డిస్టర్బెన్స్ ఏర్పడింది. దీని మీద చర్యలు తీసుకోవాలి, తొలగించిన మున్సిపల్ సిబ్బంది మీద చర్యలు తీసుకోవాలని అయితే మాత్రం టీడీపీకి సంబంధించిన నాయకులు అయితే డిమాండ్ చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.